ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 3 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 2వ దినవృత్తాంతములు 19-20 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 13వ అధ్యాయము 21 నుండి 36 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడైనగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? కొందరు అనొచ్చు, ఏం బాగు బాబు, అన్ని కష్టాలు, అన్ని దుఃఖాలు, అన్ని అవమానాలు, అన్ని నిందలు, మనశ్శాంతి కరువైంది, జీవితమంతా అధోగతి పాలవుతుంది, తలెత్తుకొని తిరగలేకపోతున్నాం, మా పరిస్థితి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పడిపోయింది అని మీరు అంటూ ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మన అన్ని సమస్యలకు ఒకే ఒక పరిష్కారం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మనకి ఆదరణకర్తగా ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనుషుల తట్టు మీరు చూచినప్పుడు మీరు నిరాశ పడుతుండొచ్చు, మీరు అవమాన పాలు అవుతుండొచ్చు. కానీ దేవుని వైపు మీరు కనులెత్తితే, దేవుని తట్టు మీరు చూడగలిగితే మీ అవమానాలు సన్మానాలుగా మారతాయి, ఘనతలుగా రూపాంతరం చెందుతాయి. ఎందుకంటే దేవుడు ఎంతో నమ్మదగినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రాసిన కీర్తన 30వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. భక్తుడైన దావీదు జీవితంలో ఎంతోమంది శత్రువులు. అతడు ఏ పాపము చేయలేదు, సౌలుకి ఏ అన్యాయము చేయలేదు. సౌలు యొక్క పక్షంగా ఫిలిష్తీయులతో పోరాడి ఆ యుద్ధ భూమిలో గొల్యాతును పడగొట్టాడు. తన ప్రాణాలు అరచేతులు పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఫిలిష్తీయులతో యుద్ధమాడి గెలిచాడు. అయితే నిష్కారణంగా సౌలు దావీదుని ద్వేషించాడు, విషపు చూపు నిలిపాడు. ఇంకా దావీదు కొండలు, అరణ్యాలు, గుహలు పట్టుకొని తిరుగుతున్నప్పుడు తన సైన్యముతో ఇశ్రాయేలు రాజు దావీదుని వెంటాడాడు. ఇంకా అనేక మంది శత్రువులు దావీదుని చుట్టుముట్టారు. ఒక్క దావీదు ప్రాణం తీయడానికి శత్రువులందరూ ఏకమై గట్టు కట్టి వాళ్ళందరూ కూడా దావీదుని ఈ భూమి మీద నుండి లేపేద్దామనుకున్నారు. అయితే ఈ సంగతులన్నీ దావీదు విన్నప్పుడు ఎంతో భయపడ్డాడు, పరుగులు తీశాడు, తను తాను దాచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఆదరణ లేదని వాపోయాడు. కానీ అతడు దేవుని వైపు చూచి ధైర్యం తెచ్చుకున్నాడు, బలము తెచ్చుకున్నాడు. దేవుని వైపు చూచి అతడు సంతోషించాడు. ఆయన ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నా శత్రువులు నన్ను చంపాలని చూస్తున్నారు, నా శత్రువులు నాకు ఎదురుగా వారు పోరాటం సలుపుతున్నారు. నాయనా, నా విషయమై ఆ శత్రువులు సంతోషపడకుండా నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఈ విధంగా దావీదు దేవుణ్ణి కొనియాడుచున్నాడు, మహిమపరుచుచున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఏ సమస్యలు అనే శత్రువులు మిమ్మల్ని వెంటాడుతున్నాయో, ఏ వేదన అనే శక్తులు మిమ్మల్ని తరుముతున్నాయో, ఏ మనుషులైతే మిమ్మల్ని ఇంతవరకు చాలా మంచిగా ప్రేమించి ఈ రోజున శత్రువులుగా మారారో వారిని అందరినీ ప్రభు చూస్తున్నాడు. నీ విషయమై ఆయన వ్యాజ్యమాడబోతున్నాడు. ఆయన నీ పక్షంగా కార్యము జరిగించబోతున్నాడు. నీకు మేలు చేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయం ప్రభు తట్టు తిరిగి, దేవా, నేను నిన్ను నమ్ముచున్నాను, నీవు నన్ను ఎన్నడూనూ ఎడబాయవు, నువ్వు ఎంతో నమ్మదగిన వాడవు అయ్యా, నా చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు,
అని దేవునితో చెప్పగలవా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ కన్నీరు తుడిచి నీకు ఆదరణ దయచేయబోతున్నాడు. నువ్వు ఆయన వాగ్దానాలు నమ్ముకో, ఆయన మీద ఆనుకో. పూర్ణ శాంతి గలవానిగా ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుని కృప నీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మీ దివ్యమైన మాటల కొరకు వందనాలు. మా శత్రువులు మా విషయమై సంతోషపడకుండా మమ్మల్ని ఉద్ధరించే దేవుడిగాను ఉన్నావు. నాయనా, మీ వైపే మేము చూస్తున్నాం. మీ చేతి నీడలో అయ్యా ఆశ్రయం పొందుచున్నాం. తండ్రి, మీ రెక్కల నీడలో దాచి బలపరిచి ఘనత పొందుమని మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.